శివాయ గురవే నమః. విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశివారి ఫలితాలు. పునర్వసు నక్షత్ర 4వ పాదము, పుష్యమి నక్షత్ర 4 పాదములు, ఆశ్లేష నక్షత్ర 4 పాదములు కలిస్తే కర్కాటక రాశి. ఇక ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 2, రాజయోగము 7, అవమానము 3. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారి గ్రహచారము గురువు ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాలలో శని మార్చి 29 నుండి భాగ్యస్థానమగు 9వ స్థానమున మీనరాశియందు, రాహువు అష్టమ స్థానమగు కుంభరాశియందు, కేతువు ద్వితీయ స్థానమగు సింహరాశియందు సంచరించెదరు. ఈ సంవత్సరము కర్కాటక రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు వ్యయంలో ఉండడం వల్ల కొన్ని చిన్న చితక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది మినహాయిస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవము పొందే అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు అవమానాలకు భయపడకుండా ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు దక్కుతాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరము ఉండబోతున్నాయి. మే నెలలో గురు గోచారము అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశిలో 11వ ఇంట్లో గురు సంచారం కారణంగా ఆదాయము, సామాజిక సంబంధాలు మరియు వృత్తిపరమైన విజయాలపైన అనుకూల ప్రభావము ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరము పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తీర్ణత శాతము పెరుగుతుంది. పరీక్షలలో మార్కులు ఎక్కువగా వస్తాయి. అలానే వీరు కోరుకున్న కాలేజీలలో వీరికి సీట్లు దొరుకుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్లకు వీసాలు లభిస్తాయి. విదేశాల్లో చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లాభిస్తాయి. తమ పనితనంతో అధికారుల మన్ననలు పొందుతారు. అలానే వీరు పనిచేస్తున్న ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. ఉద్యోగం కోసం ఎప్పటి నుండో వేచి చూస్తున్న వారికి ఉద్యోగం అనేది ఈ సంవత్సరము సిద్ధించే అవకాశం ఉంది. ఇక రైతులకు వేసే 2 పంటలు అనుకూలంగానే ఉంటాయి. 2 పంటల దిగుబడి విశేషంగా ఉంటుంది. రాబడి కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ముందు చేసిన అప్పులు తీర్చేస్తారు. ప్రభుత్వం కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుంది. వీరికి రావాల్సిన లోన్లు వంటి అన్నీ కూడా సరైన సమయానికి వస్తాయి. వీరు వేసిన పంటలు అన్ని సమయానికి చేతికి అందుతాయి. ఎరుపు రంగు పంటలు వేయడం వల్ల ఈ రాశి వారికి దిగుబడి బాగా వచ్చే అవకాశము ఉంది. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభించును. నూతన వ్యాపారములు ఏజెన్సీల వలన కలిసి వచ్చును. రాజకీయ నాయకులు ఈ సంవత్సరము కొంచెము జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. ఇది తప్ప మిగతా విషయాలు అన్ని రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధముల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూల ప్రదేశాలకు మార్పులు జరుగును. వివాహము జరగవలసిన వారికి అనుకూలమైన సంబంధములు వస్తాయి. ఆదాయము కన్నా ఖర్చు ఎక్కువగా ఉండును. దూర ప్రయాణములు చేస్తారు. ఈ రాశివారు రాహుగ్రహ జపము, దానము చేయాలి. దుర్గారాధన చేయాలి. ప్రతి నెల రుద్రాభిషేకం చేయించుకోండి. ప్రతి పౌర్ణమికి దక్షిణామూర్తిని పూజించండి. శుభ ఫలితాలను పొందగలుగుతారు. మరిన్ని ఇలాంటి ధర్మ సంబంధిత విషయాలకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.